వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. నందమూరి బాలకృష్ణ గత కొన్నాళ్లుగా డాకు మహారాజ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసి గెలిచిన బాలకృష్ణ డాకు మహారాజ్ కు డేట్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఇప్పటికీ విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డాకు మహారాజ్ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున డాకు మహారాజ్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. డాకు మహారాజ్ సినిమా షూటింగ్ సమయంలోనే బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో అంటూ అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు సింహ, లెజెండా, అఖండాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే వీరి కాంబో మూవీ అనగానే మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. డాకు మహారాజ్ కంటే ఎక్కువగా అఖండ 2 సినిమా కోసం ప్రేక్షకులు కొందరు ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా అఖండ 2 తాండవమని బోయపాటి రూపొందిస్తున్నాడనే నమ్మకం ఉంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో వరుసగా 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తో పాటు యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. డాకు మహారాజ్ సినిమా విడుదలకు ముందే అఖండ 2 షూటింగ్ ప్రారంభించారు. గత కొంతకాలంగా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న బోయపాటి సీను షూటింగ్ ను మొదలు పెట్టారు. అఖండ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టడంతో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కాబోతుంది. 2025 ఆరంభంలో సంక్రాంతికి డాకు మహారాజ్ తో రాబోతున్న బాలకృష్ణ అదే సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకే ఏడాది 2 సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కి ఖచ్చితంగా డబుల్ ధమాకా అనుకోవచ్చు. ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు మాదిరిగానే అఖండ 2 సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుని మరో రికార్డ్ ను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఒక్కో సినిమాను విడుదల చేయలేకపోయినా బాలయ్య వచ్చే ఏడాదిలో 2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 2 బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకుంటారని ఆలోచిస్తున్నారు.